సో మనకి అందరూ లాస్ట్ 1-2 డేస్ నుంచి వాట్సాప్లో చూసుకోవచ్చు, లేకపోతే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫ్లోట్ అయ్యేది ఏంటంటే హైదరాబాద్లో రికార్డ్ లెవెల్లో, అంటే ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఇట్ యాజ్ ఏ పిఆర్. సో హైదరాబాద్లో 1 acre 177 crores వెళ్ళింది. ఇట్ వాజ్ బాట్ బై MSN Realty. ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ అండ్ ఫార్మా కంపెనీ. సో ఇంకొక ప్లాట్ వచ్చి ప్రెస్టీజ్ తీసుకుంది 140 crores. సో ఇది నియోపోలిస్కి లాస్ట్ టైము ఆక్షన్ కన్నా కూడా ఎక్కువ వచ్చింది. అప్పుడు 100 crores per acre ఉండి రాజపుష్ప హెస్ బాట్ ఇట్. యావరేజ్గా 70 crores per acre ఉండేది. సో దాని తర్వాత ఇదే హైయెస్ట్ బిడ్డింగ్ అనేది చేసి పిఆర్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే వన్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, మెజారిటీగా నెగిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హైదరాబాద్లో ఎకరం 177 crores అనేది గ్లోబల్గా వెళ్తుంది, ఇండియన్ లెవెల్లో వెళ్తుంది. ఇట్ అట్రాక్ట్ మెనీ మేజర్ ఇన్వెస్టర్స్ కావచ్చు, జీసీసీ సెటప్ చేసుకునే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తుంది. వెరాజ్ ఫర్ నార్మల్ అంటే అంత నాలెడ్జ్ లేకుండా ఉండి జస్ట్ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు కూడా ట్రాప్లో పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మా లేఅవుట్ ఒక 50 kilometers, మా లేఅవుట్ ఒక 10 kilometers, మా ఫ్లాట్స్ ఇక్కడ నుంచి ఇంత ఎకరం మా దగ్గర ఇంత తక్కువ ఉంది అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటూ స్క్వేర్ యార్డ్ ప్రైస్ పెంచుకుంటూ అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ ఎంటర్ ఇన్ టు ద ట్రాప్ ఎనీమోర్. సో ఇక్కడ ఎందుకు ఆ రేటుకి వచ్చింది అనేది కూడా ఒకసారి మనం టెక్నికల్గా చూసుకుంటే ఇది కంప్లీట్ కమర్షియల్ హబ్. అంటే ఇక్కడ పర్ స్క్వేర్ ఫీట్ రెంట్సే 80 to 90 rupees. అంటే ఈవెన్ కేఫ్ నీలోఫర్ అని వచ్చింది, అది ఇంకా ఎక్కువ వచ్చింది. సో 100 rupees యావరేజ్గా పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ అనేది ఈ ఏరియాలో ఉంది. అండ్ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అంత ఈజీగా మనలాగా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినేసి మనీ పెట్టరు. సో దే ఆర్ ఆల్ బిగ్ రియల్ ఎస్టేట్ ఫార్మ్స్. వాళ్ళకు రూపాయి పెడుతున్నారంటే దాంట్లో ఒక 4 rupees 5 rupees ప్రాఫిట్ లేని పెట్టరు. సో వాట్ ఎవర్ ద క్యాల్కులేషన్స్ దే విల్ హ్యావ్ ఇన్ దేర్ బుక్స్. సో అవన్నీ కూడా మ్యాచ్ అవుతేనే డబ్బులు తీసుకొచ్చి అంత పెడతారు. అంతే తప్ప ఇక్కడ ఏదో నేను చెప్పానో, పొలిటీషియన్స్ చెప్పానో, లేదంటే ఇంకెవరో తీసుకొచ్చి దే విల్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయి పెట్టేవాళ్ళు కాదు. ఒక 177 crores పెట్టారంటే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో అక్కడ కమర్షియల్గా ఎంత వర్కౌట్ అవుతుంది, ఏ రేట్లో వాళ్ళు లీజింగ్ ఇద్దాం అనుకుంటున్నారు, లేదా వాళ్ళు ఉంచుకుందాం అనుకుంటున్నారా. రెసిడెన్షియల్ అయితే కట్టే స్కోప్ లేదు అక్కడ. ఇట్ హ్యాస్ సమ్ FSI రెగ్యులేషన్స్ లిమిట్ యాజ్ వెల్. సో వాళ్ళు కట్టి చేసుకుంటారు కాబట్టి దాని ప్రకారం వస్తుంది. అంతే తప్ప అక్కడ 177 crores ఉంది కదా, నేను శంకర్పల్లిలో 30 కోట్లు చెప్తా, అక్కడ ఈ రేట్ ఉందని కొనుక్కునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే బెటరు. సో ఎనీథింగ్ ఏదైనా మనకి ఒక రేట్ పెడుతున్నామనంటే ఆల్వేస్ యూ షుడ్ క్యాల్కులేట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, చుట్టుపక్కల హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా, ఇంకెన్ని రోజుల్లో ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ అనౌన్సింగ్ సంథింగ్ ఎల్స్ ఓవర్ దేర్. సో ఇలా చూసుకొని తీసుకోవడం బెటర్ తప్ప ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాకుండా ఇలా పెట్టుకుంటే బెటరు. సో ఇక్కడ ఏదో 170 crores పోయింది కదా అని చెప్పి ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి అమౌంట్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టాలనేది కాదు. ఇట్స్ అ గుడ్ సెంటిమెంట్. అది ఒక సెంటిమెంట్ని బతికిస్తుంది తప్ప you should not be entering into any trap anymore here. సో ప్లాట్స్ విషయాలకు వస్తే ప్లాట్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇందులో చూస్తే మీకు మై హోమ్ బూజా. సో మై హోమ్ బూజాకి పక్కన బయోడైవర్సిటీ పార్క్ ఉంటుంది, దాని పక్కన ట్రయాంగిల్ పెట్టు. ఇంకొకటి ఇది ప్లాట్ నెంబర్ 19. సో ఇది ఒకటి వస్తుంది. ఇంకొకటి ప్లాట్ నెంబర్ 15A/2 హిల్ పక్కన వస్తుంది, ఇది ఆపోజిట్ టు క్వాల్కామ్ బిల్డింగ్. సో ఈ 2 plots సోల్డ్ అవుట్. సో గవర్నమెంట్ విల్ గెట్ సమ్ గుడ్ రెవెన్యూ. హోప్ ఇట్ విల్ యూస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ. సో థ్యాంక్ యూ గైస్.